ఇవి టమాటోడలకు నూకలు, అర్ధ కిలో నూకలు, అర్ధ కిలో టమాటాలు, కొన్ని పచ్చిమిరపకాయలు ఇవి మంచిగా కడిగి పొయ్యి మీద పెట్టి వండుకోవాలి. ఇవి మంచిగా గడగాలి, నీట్గా కడిగి ఇట్లా పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇది మంచిగా ఉడుకుతుంది. పక్కకు టమాటాలు గిట్ట పెట్టిన పొయ్యి మీద ఒక పక్క అన్నం ఉడుకుతుంది, ఒక పక్క టమాటాలు పెట్టాలి. అవి మంచిగా ఉడికించుకోవాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, నువ్వులు, పసుపు, సోడా, ఉప్పు, కొన్ని నువ్వులు వేయాలి. అందులో టమాటాలు పక్క మంచిగా ఉడికించుకొని అన్నం వేసి కలపాలి. టమాటాలు ఉడికినాక ఈ అన్నం ఉడుకుతుంది, మంచిగా కలుపుకోవాలి. టమాటాలు పక్క ఉడుకుతున్నాయి, చల్లారి పెట్టి మిక్స్కి వేయాలి. మిక్స్కి వేసి మంచిగా అందులో వేసి ఇవన్నీ వేసి కలపాలి. టమాటాలు పక్క అన్నం పక్క ఉడుకుతుంది, మంచిగా ఇవన్నీ అందులో వేసి కలుపుతుంది. బాగా మిక్స్కి వేసి అవి ఇవి జీలకర్ర, నువ్వులు, పసుపు అన్నీ వేసి కలుపుతుంది. మంచిగా కలపాలి. కలిపినాక మిక్సీకి అన్ని మొత్తం అందులోకి వేసేసిన మంచిగా కలుపుకోవాలి. చల్లారి పెట్టుకోవాలి. మంచిగా కలిపి చల్లారి పెట్టాలి. మంచిగా ఉడికినాక కలిపి చల్లారి పెట్టాలి. మంచిగా చల్లగైంది. మంచిగా కలగలుపుకోవాలి. కలుపుకొని కవర్లు వేసుకొని కవర్లో కొంచెం ఆయిల్ రాయాలి. ఎండకేసుకొని మంచిగా ఆయిల్ రాయాలి. ఆయిల్ రాసి కొంచెం కొంచెం తీసుకుంటే ఇట్లా ఒత్తుకోవాలి. మంచిగా ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటే మన ఉండలు ఉంటే ఇట్లా అనుకుంటా మంచిగా పెట్టుకోవాలి. ఇవన్నీ ఇట్లా పెట్టినాము. ఇవన్నీ ఇట్లా పెట్టేసుకోవాలి. అన్నీ పెట్టేసినాం చూడండి. ఇవన్నీ ఇట్లా పెట్టేసుకోవాలి. ఎండినాక 3 రోజుల ముందు పెట్టినాము. ఇవి ఎండినాయి. ఎండినాక ఇట్లా అవుతాయి. ఇవి మంచిగా ఎండినాయి. ఇవి మంచిగా ఆయిల్